చూడడానికైతే బాగుంది అనమాట. కొంచెం లైట్ వెయిట్ కూడా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట. చాలా నీట్గా క్లీన్ అవుతుంది, మీకు కనిపిస్తుంది అనమాట. డస్ట్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మన అన్బాక్సింగ్ వీడియోలో మనం హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ గురించి చూడబోతున్నాము. సో ఇది వచ్చేసి FYA కంపెనీ నుంచి కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. దీన్ని మనము చార్జ్ చేసుకొని ఎలాగైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో కానీ కార్లో కానీ ఉన్న డస్ట్ పార్టికల్స్ని చాలా ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తుంది ఇది. సో దీని పవర్ఫుల్ సెక్షన్ మోటార్ 7000 kPAతో వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ సీ. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంది ఏంటని. సో ఇప్పుడు నేను దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. లెట్స్ సీ వాట్ ఈజ్ ఇన్సైడ్. ప్యాకేజ్ అయితే ఇలానే వచ్చిందనమాట. దీనికి అవుటర్ కవర్ అయితే ఏం లేదు. మనకు ఓపెన్ చేయగానే ఇందులో వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలి అని అయితే ఉంది. తర్వాత ఇందులో ఉన్న ఏమేమి ఉన్నాయి అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి అని. ఇటు సైడ్ వచ్చి ప్రికాషన్స్ అండ్ యూసేజ్ స్టెప్స్ అయితే ఉన్నాయి, ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. ఇందులో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో కూడా ఇందులో మెన్షన్ చేస్తారనమాట. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవి యూజర్ మాన్యువల్. అండ్ ఓపెన్ చేయగానే మనకు బబుల్ కవర్లో చుట్టిన వాక్యూమ్ క్లీనర్ అయితే వచ్చేసింది. ఇది FYA, చూడడానికైతే చాలా బాగుంది. ఓకే, ఇది వచ్చేసి పవర్ బటన్ ఇక్కడ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇదైతే ఓపెన్ అయితే అయిపోయింది ఇట్లా. ఇందులో అయితే ఫిల్టర్ అయితే ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ రిమూవబుల్. ఇక్కడ ఒక నాబ్ అయితే ఉంది, ఈ నాబ్ ఇలా అయితే వచ్చేస్తుందని అయితే ఉందన్నమాట. ఇక్కడ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ ఇలా అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి హెపా ఫిల్టర్. ఇది కొంచెం గట్టిగా అవుతుంది, ఫస్ట్ టైం కాబట్టి చాలా గట్టిగా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఒక నాజిల్ అయితే ఉంది, ఇక్కడ నాజిల్ ఉంది. ఇది మళ్ళీ ఇలా క్లీన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు యూజ్ చేసిన తర్వాత. మళ్ళీ మనం ఇది ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసుకునేవచ్చు అనమాట. ఇది హ్యాండ్ హెల్డ్, మనం తీసుకెళ్ళి ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. డస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ కార్లో ఇంట్లో ఎలాగైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో అయితే LED ఇక్కడ లైట్ అయింది కదా, నేను ఆన్ చేస్తున్నాను చూడండి, మనకి లైట్ అయితే వెలుగుతుంది ఇక్కడ. ఇక్కడ LED లైట్ ఉంది మనకి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లైట్ యూజ్ చేసుకొని ఎక్కడైనా కార్నర్స్లో మనకి కనపడని చోటు కూడా నైట్ టైంలో బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎయిర్ వెంట్స్ ఉన్నాయి, మోటార్ తిరిగేటప్పుడు ఎయిర్ వెంట్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్ అంతా ఇక్కడ జనరేట్ అయ్యి ఇటు బయట వస్తుంది. చూడడానికి అయితే బాగుంది అనమాట. కొంచెం లైట్ వెయిట్ కూడా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ బాక్స్లోని తర్వాత యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఈ కవర్ ఓపెన్ చేయగానే ఇందులో నాజిల్స్ అయితే ఉన్నాయి, 2 నాజిల్స్ ఉన్నాయి. ఇది బ్రష్ నాజిల్, తర్వాత అలాగే మన లాంగ్ బెండ్ ఉంది ఒకటి, ఎక్కడైనా లోపల కార్నర్స్ ఉంటాయి కదా అందు లోపలికి ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ బెండ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో అలాగే ఇందులో ఇంకొకటి లాంగ్ బెండ్ ఉంది, ఇది వచ్చేసి కొంచెం పైప్ టైప్లో ఉంది, ఫ్లెక్సిబుల్ కూడా ఉందన్నమాట, చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. సో లోపల లాంగ్ ఎక్కడైనా బెండ్స్ ఉంటాయి కదా, మనం ఆ కార్నర్స్లో కూడా దీన్ని పెట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి USB ఛార్జింగ్ పోర్ట్. ఇది USB ఛార్జింగ్ పోర్ట్, మనం ఎక్కడైనా సరే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు, కార్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత మన ఇంట్లో ఎక్కడైనా ఛార్జింగ్ కేబుల్స్ ఉంటాయి కదా, USB కేబుల్స్, అక్కడైనా సరే ఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని. ఇది మన కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో. ఇప్పుడు దీన్ని నేను యూజ్ చేసి ఎలా ఉంది ఏంటి అని రివ్యూ చేసి చెప్తాను మీకు. ఇది నేను నా కార్లో అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో నా కార్లో ఫుల్ డస్ట్ ఉంది, దాన్ని యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని చూసాం మనం. నా కార్లో అయితే ఫుల్ డస్ట్ ఉంది. ఇప్పుడు నేను బ్రష్ నాజిల్ పెట్టాను దీనికి. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు నేను పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను, ఫుల్ సౌండ్ అయితే వస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా అయితే క్లీన్ చేస్తుంది, మొత్తం డస్ట్ పార్టికల్స్ అన్నీ సక్ చేస్తుంది. ఇది హై సెక్షన్ పవర్ ఉంది, 7000 kPa ఇందాక మనం చెప్పినట్లుగా. సో కంప్లీట్ డస్ట్ అయితే రిమూవ్ అయిపోతుంది. నా కార్లో ఉన్న డస్ట్ అయితే ఇక్కడ నాకైతే చాలా నీట్గా క్లీన్ అవుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ బ్రష్ పెట్టాను కదా, బ్రష్ నాజిల్, దాంతో చాలా ఎఫెక్టివ్గా మొత్తం ఉన్న డస్ట్ అంతా అందులోకి సక్ చేస్తుంది అనమాట. ఈ బ్రష్ నాజిల్ కార్నర్స్లోకి అయితే సరిగా వెళ్ళట్లేదు. దీన్ని మళ్ళీ నేను ఇంకొక నాజిల్ పెట్టి క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను.
డస్ట్ మొత్తం ఇక్కడైతే వచ్చి జాయిన్ అయింది. లోపల పార్టికల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ ఫిల్టర్లోకి వచ్చి మొత్తం డస్ట్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇందాక పెట్టిన బ్రష్ నాజిల్ ఈ కార్నర్స్లోకి వెళ్ళలేదు కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు ఇదైతే మార్చాను నాజిల్. ఇది వచ్చేసి డైరెక్ట్ ఇక్కడికి అయితే వెళ్ళిపోతుంది. నేను ఇదే నాజిల్తో బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేస్తున్నాను. సెక్షన్ అయితే చాలా హై పవర్ సెక్షన్ ఉంది. మొత్తం నీట్గా డస్ట్ అంతా దీంట్లో వచ్చేస్తుంది. ఇది సెక్షన్ అయితే చాలా బాగుంది, చాలా ఎఫెక్టివ్గా అయితే క్లీన్ చేస్తుంది. ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం నీట్గా వచ్చేస్తున్నాయి. సో దీన్ని మనము బ్రష్ నాజిల్స్ ఉన్నాయి కదా, అవి మనం ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుంటే చాలన్నమాట. సో ఇలాంటి వాటికి బ్రష్ నాజిల్ యూజ్ చేసుకోవాలి, అప్పుడైతే ఇంకా చాలా ఎఫెక్టివ్గా క్లీన్ అవుతుంది. ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం వచ్చేసాయి. నేను పెట్టిన ఈ నాజిల్ వచ్చేసి ఈ కార్నర్స్ లాంగ్ ఉంటుంది కదా, ఆ లాంగ్ కార్నర్స్లోకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సెక్షన్ చాలా బాగుంది, ఇది క్లీన్ కాదు కానీ ఇక్కడ చూసినట్లయితే డస్ట్ పార్టికల్స్ మొత్తం ఇందులోకి వచ్చి కంప్లీట్గా సెక్షన్ అయితే అయ్యింది. చిన్న చిన్న పార్టికల్స్ నుంచి పెద్ద పెద్ద డస్ట్ వరకు మొత్తం ఇందులోకి వచ్చేసింది అనమాట. ఈ ఫిల్టర్ మళ్ళీ మనము వాటర్తో వాష్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. అలాగే నాజిల్స్ కూడా, ఈ కప్ కూడా మొత్తం నీట్గా వాష్ చేసుకొని సన్లైట్లో డ్రై చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.